గొప్ప దేవుడు మనకు తోడై ఉండి మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మరొక దినం ఇచ్చి మనల్ని దర్శించడానికి వచ్చిన సర్వోన్నతుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనకు వాగ్దానముగా ఇస్తున్న వాక్యం రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుంచి దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడండి. ఆ వాక్యము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని దేవుడు మనకు సెలవిస్తున్నాడండి. రోమా సంఘానికి పరిశుద్ధుడైన పౌలు, అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఇంతకు దేని గురించి నిరీక్షణ అంటే ఏంటిదండి? ఎదురు చూడడం, కనిపెట్టడం. దేవుడు ఇచ్చేంత వరకు, ఆయన ఇచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఆయన సన్నిధిలో ఉండడం అంటే దీన్ని నిరీక్షణ అంటారు. నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఉన్నాం కదా దేవుని సన్నిధిలో. ఏ విషయం గురించి అడుగుతున్నారో, ఏ విషయంగా మొరపెడుతున్నారో, ఏ విషయంగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో ఆ విషయంలో ఆ నిరీక్షణ ఏమై ఉందంట? మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి వందనాలండి, వందనాలు. ఏమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర కనిపెడుతున్నావేమో, దేవుని దగ్గర మొరపెడుతున్నావేమో, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావేమో, లేక కొన్ని నెలలుగా ఆయన పాద సన్నిధిలో అంగలార్చుచున్నావేమో, దేవుడు ఈరోజు నీకు అంటున్నాడు, నీ యొక్క ప్రయత్నము వ్యర్థము కాదు నాన్న, నీ యొక్క నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థము కాదు అని దేవుడు మాట్లాడుతూ, నువ్వు నిరీక్షిస్తున్నావు చూడు, ప్రార్థనలో నువ్వు అడుగుతున్న వాటిని నేను అనుగ్రహించగలను అని నువ్వు నమ్మి నా ఎదుట మొరపెడుతూ నువ్వు కొనసాగుతున్నావు చూడు, ఆ నిరీక్షణ నా బిడ్డవైన నిన్నెన్నడూ సిగ్గుపరచదని దేవుడు మాట్లాడుతున్నారు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. ఎంత చక్కటి వాక్యం అండి, ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆయన. ప్రియ సహోదరుడా, ప్రియ దైవజనుడా, ఏ విషయంలో సంఘము గురించి, నీవు చేస్తున్న సేవ గురించి, నీ పరిచర్యలను గురించి, నీ ఇంటి వారి గురించి, సంఘములో ఉన్న ఆటంకములను గురించి మొరపెడుతున్నారేమో, దేవుడు ఈరోజు వాక్యపు వాగ్దానమునిస్తున్నాడు. అందుకోండి. ఏమంటున్నాడు? నీ నిరీక్షణ ఏ విషయంలో, నువ్వు కనిపెడుతున్న విషయంలో నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు, సిగ్గుపడనివ్వదు అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మనకు ఎందుకు సిగ్గుపడనివ్వదు? మన నిరీక్షణ చేసే కార్యమా అండి? మనం ఎదురు చూడడం ద్వారా ఇంత గొప్ప కార్యం జరిగిపోతుందా? మనం సిగ్గుపడకుండా, అంటే ఇతరులలో అవమానించబడకుండా దేవుడిని మహిమపరుస్తూ కొనసాగగలమా ఒక నిరీక్షణ ఉంటే? కానీ అది ఎందుకు కారణం అవుతుందంటే దేవుడు సెలవిస్తున్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేని ద్వారా దేవుని ప్రేమతో మనం నింపబడి ఉన్నాం అంటే, ఏదైనా ఒక సమస్యను గురించి మన దాకా వచ్చినా రాకున్నా, మనకెవరు చెప్పకున్నా, మన చెవిన పడిన మరుక్షణమున దాన్ని ఏం చేస్తామండి? మనము విన్న ఆ ప్రార్థన విజ్ఞాపన వాళ్ళకి చెప్పుకున్నారులే, వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు కనిపెడతారులే అనడానికి లేదండి. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డవు నువ్వైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే, ఆయన ద్వారా వచ్చిన ఆ దేవుని ప్రేమ నీలో నింపబడితే నువ్వేం చేయాలి? ఆ యొక్క విన్నపాన్ని గురించి, ఆ యొక్క విజ్ఞాపన గురించి, ఆ యొక్క సమస్యను గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ప్రేమ నీలో నివసిస్తున్నట్టు. అందుకే దేవుడు వాక్యము ద్వారా ఆయన ఏం సెలవిస్తున్నాడు? ఏ విధంగా ఉందంట? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎట్లా ఇచ్చాడంట అండి? ఆయన ప్రేమ ఎలా ఉందంట మన హృదయాలలో? ఎప్పుడైనా ఇది గమనించామా అండి? మనము ఒక బిందెతోనో ఒక పాత్రతో నీళ్లు పట్టుకొని లోనికి వెళ్ళి మళ్ళీ ఆ పాత్రతో నీళ్లు నింపేది ఉంది బిందెలో. దాన్ని ఏం చేస్తాం మనము? ఆ బిందె నిండా నీళ్లను తెచ్చి ఇంకొక ఖాళీ పాత్రలో కుమ్మరిస్తాం కదండి. పొయ్యడం అంటే లేట్ అయిపోతుంది, కానీ కుమ్మరిస్తే తొందరగా అయిపోతుంది మన పని. కాబట్టి దాన్ని ఎలా చేస్తాం? కుమ్మరిస్తాం. కుమ్మరించిన తర్వాత ఏమైపోతుంది? మళ్ళీ వచ్చి ఆ పాత్రని ఆ బిందెను ఇంకొక పనికి నింపడానికి ఉపయోగించుకుంటాం. దేవుడు కూడా ఆయన ప్రేమను మనలో కుమ్మరించి ఉన్నాడంటండి. నువ్వు ఏ ప్రేమతో ఇతరులను కొలుస్తున్నావు? నిజంగా నీలో దేవుడు ఉంటే నువ్వు అన్న మాటలను బట్టియో, చేసిన చేష్టలను బట్టియో, నీ క్రియలను బట్టియో దేవుని యందు క్షమాపణ అడగగలిగిన స్థితి నీకుందా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
పోని దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని సెలవిచ్చి, ఎందుకంటే దేవుని మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. సో దేవుని ప్రేమ నీలో కుమ్మరింపబడి ఉంటే, అది పరిశుద్ధాత్మని వలన నీలో జరిగిన కార్యమై ఉంటే, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనకు, నీ నిరీక్షణకు సిగ్గుపడని స్థితిలో దేవుడు తన కార్యం చేయబోతున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి నువ్వు ఉన్న స్థితిని చూసిన పరిశుద్ధుడు నీ వద్దకు వచ్చి వాగ్దానాన్ని ఇస్తున్నాడంటే, నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడని నువ్వు గ్రహించాలి. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా అందుకొని దేవుణ్ణి ఘనపరిచే సాక్ష్యంతో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.